గమ్మున నిలబడ్డాడు. గమ్మున నిలబడి వచ్చేపటికి ఒక శ్లోకం చెప్పింది సంస్కృతంలో. అప్పటిదాకా పోలే, చదువు స్కూల్కే పోలే, ఏం రాదు. నాహం మనుష్యో నచ దేవయక్షౌ న బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రా న బ్రహ్మచారి న గృహీ వనస్థో భిక్షుర్న చాహం నిజ బోధ రూప. దీని తాత్పర్యం చెప్పనా? నాహం మనుష్యో, మీరు మనుషుల పశువులు ఇక్కడ ఉన్నామని చెప్పండి. మనుషులేనా? ఆయన నేను మనిషిని కాదంటుడుకో, నేను మనిషిని కాదు. నాహం మనుష్యో నచ దేవయక్షో న బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రా. నువ్వు రెడ్డివా బ్రాహ్మణుడివయ్యా? బా రెడ్డి గట్టిగా అంటున్నాయా బాబు? బా రెడ్డి రెడ్డి అంటే చాలా గట్టిగా అంటారు ఎందుకు మరి. రెడ్డి మరి ఆయన ఏమన్నాడు? న బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రా. నేను బ్రాహ్మణుని గాను, క్షత్రియుని గాను, వైశ్యుని గాని, శూద్రునిగా నేను ఏ కులానికి సంబంధించిన వాడిని కాదు. న బ్రహ్మచారి న గృహీ వనస్థో భిక్షుర్న చాహం నిజబోధ రూప. నేను బ్రహ్మచారిని కాదు, గృహస్థుల్ని కాదు, వానప్రస్థుల్ని కాదు, సన్యాసిని అంతకంటే కాదు. మరి ఎవరయ్యా అంటే నేను పురుషుడిని అన్నాడు ఆయన. ఏమన్నాడు? నిజబోధ రూప, నేను పురుషుణ్ణి అన్నాడు. పుట్టిన పిల్లోడు, పుట్టిన పడుడు మాట్లాడని వాడు ఈ శ్లోకం చెప్పడానికి శంకరాచార్యుల వారు వాడికి వాళ్ళ తల్లికి నమస్కారం చేసిండమ్మా. ఇట్లాంటి తల్లిని కన్నందుకు నీకు ముందు సాష్టాంగ నమస్కారం పో. సాష్టాంగ నమస్కారం చేసి వీడు సంసారానికి పనికి వస్తాడా రాడా? రాడు. వీడు సంసారానికి పనికి రాడమ్మా. మా చేతిలో పెట్టే ఇక ఎట్లా ఇక వీడు పనికి రాడంటే ఆ తల్లి పాపం వెగులాడుతుంది. ఒక్క కొడుకు నాయకుడు ఉంటే వీళ్ళకపోతాంటాడేంట్రా బాబు అని. కానీ ఆఖరికి ఏం చేసిందంటే పెద్దలతో చెప్పామా ఈ సంసారానికి పనికిరాడు, సన్యాసానికి పనికి వస్తాడంటే ఆన్య సన్యాసం ఇచ్చింది అక్కడక్కడనే ఎప్పుడైతే చేసిండు అనమాట. ఓ మా ప్రజ్ఞానంద స్వామి లక్ష్మారెడ్డి గారు ఆశ్రమానికి వచ్చేసాడు. ఆశ్రమానికి వచ్చి స్వామి నాకు వానప్రస్థం తీసుకోవాలన్నారు. తీసుకోవాలి ఎప్పుడైతే చేసేసాడు. లేకపోతే ఇట్లాంటి వాడికి పెళ్లికి ఎంత ముందు ఆడాలి, సన్యాసాన్ని ఎంత ముందు దాని చేసింది. మంచి పని కదా, శుభస్య శీఘ్రం అన్నమాట. ఎంబడే చేసి ఇంతవరకు అజ్ఞానంలో ఉన్నాడు. ఇప్పుడు ఏం కలిగింది ఆయనకు? జ్ఞానానందని పేరు పెట్టినప్పుడు సంసారం నుండి సన్యాసానికి వచ్చిందనమాట. ఆయన పేరు శంకరాచార్యుల వారు ఏం చేస్తున్నారంటే హస్తామలక ఆచార్యుడు అని పేరు పెట్టినారు. హస్త ఆమలక ఆచార్యుడు. ఆయన ఆత్మజ్ఞానాన్ని ఏ విధంగా బోధిస్తుందంటే చేతిలో ఉసిరికాయ పెట్టి ఇది ఉసిరికాయ అని చూపిస్తే మనకింత స్పష్టంగా ఓహో ఉసిరికాయ అంటే ఇదే అని ఇంకా వేరే ఏం సంశయాలు లేకుండా అర్థమవుతుందో ఆ విధంగా నిజబోధ రూప నేను ఆత్మను అని అంత స్పష్టంగా చెప్పినారు అన్నమాట. అంటే ఈ శరీర సంబంధం లేదు, మనస్సు సంబంధం లేదు. ఇప్పుడు నాహం మనుష్య, ఈ మానవుడు, దేవతలు ఇవన్నీ ఏంటివంటే శరీర ధర్మం, శరీరాన్ని. మనిషి అని దేనికి పేరు చెప్పండి? శరీరానికి పేరు. న బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఇవన్నీ దేనికి పేర్లు? మనసుకు, శరీరానికి, మనసుకు సంబంధించిన పేర్లు. ఆ విధంగానే బ్రహ్మచారి నా గృహి వనస్థో ఇవన్నీ బుద్ధి ధర్మాలు. బ్రహ్మచర్యం తీసుకున్నా బుద్ధే, గృహస్థం తీసుకున్నా బుద్ధే, వానప్రస్థం తీసుకున్నా బుద్ధే, సన్యాసం తీసుకున్నా ఏది బుద్ధే. నేను శరీరానికి కానీ, మనస్సుకు కానీ, బుద్ధికి కానీ దేనికి సంబంధం లేని ఆ చిదానంద రూప శివోహం శివోహం. సరే, ఆయన హస్తమలకాచార్యుడు నేను ఆత్మను అన్నాడు. మరి మీరెవరు చెప్పండిగా? మీరెవరు చెప్పండి? నిన్నమన అక్కడ స్వస్వరూపానంద స్వామి అని మా ముంబాయి, అక్కడ తిరుపతిలో ఆశ్రమం ఉంది, వశిష్ఠ ఆశ్రమం. అక్కడ పిలిచారు. ఏం దంచి కొడతారు ఉపన్యాసం. ఉపన్యాసం అయిన తర్వాత నాకు చివర్లు ఇస్తారు కొద్దిగా.
అయితే ఏం చేసినట్టే ఇంతవరకు మేమంతా నింపినాము, ఇప్పుడు పరిశుద్ధాత్మ స్వామి మీకు జ్ఞానాన్ని నింపుతామని చెప్పాడు. ఏం నింపుతాడు? జ్ఞానాన్ని నింపుతాడు. అంటే నేను అడిగిన సభల, మీరు దీంట్లో జ్ఞానం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అడిగిన. జ్ఞానం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మీరు నన్ను కళ్ళతో చూస్తుందా? నేను నీకు కనబడుతున్నానా? నన్ను గుర్తుపట్టిందా? దీన్ని జ్ఞానం అంటారా అజ్ఞానం అంటారా? మరి జ్ఞానం ఉందా లేదా? ఇప్పుడు నేను చెప్తున్నా మీరు వింటున్నా, ఇన్నే అర్థం చేసుకుంటారా? మరి ఇది జ్ఞానం అంటారా అజ్ఞానం అంటారా? మరి జ్ఞానం లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? అయినా మీరు జ్ఞాన స్వరూపులే, ఏ డౌట్ లేదనమాట. ప్రజ్ఞానాంశం చెప్పినా కదా, ప్రజ్ఞానాంశం ప్రధానై స్థిరచర నికర వ్యాప్య లోకాన్ భుక్త్వా లోకాన్ స్థవిష్టాన్ పునరభిషణోద్భాసితాన్ కామజన్యాన్ పీత్వా సర్వాన్ విశేషాన్ స్వపితి మధురభం మాయయా భోజయన్నో మాయా సంఖ్యా తురీయం పరమృతమజం బ్రహ్మ ఎత్తన్న తోస్మి. ప్రజ్ఞానాంశు ప్రధానై మనకు కళ్ళ ద్వారా జ్ఞానం, మనము కళ్ళ ద్వారా మనకు తెలుస్తున్నది. మనం జ్ఞాని అని చదువుతూ ఉంటూ జ్ఞాని అని తెలుస్తుంది. పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మనం పంచ విషయాలను పొత్తు నుండి సాయంత్రం దాకా అందరికి జ్ఞానం కలుగుతుందా కలుగుతుందా? మనకే కాదు, పశువులకు, పక్షులకు, క్రిములకు, కీటకాలకు, బ్రహ్మాండంలో ఎన్ని జీవులు ఉన్నాయో అన్ని జీవులు మనం అందరం జ్ఞాన స్వరూపులమే అనే విషయం అన్నమాట. ఇదే విషయంలో పురుష సూక్తం కూడా చెప్తుంది. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమి విశ్వతో వృత్వా అతి అతిష్ఠతు దశాంగుణం పురుష ఏవేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతస్యేషానః యదన్నేన అతిరోహతి. సహస్ర శీర్ష పురుష. పురుషుడు అంటే ఇప్పుడు మీరు పురుషులా స్త్రీలా చెప్పండి? మనమందరం పురుషులవేనా? ఏం సరిగా మాట్లాడతలేదు. పురేశేతి పురుష. ఈ శరీరంలో మనం నివసించిన వాళ్ళందరూ పురుష బలవడ సమావేశ భావనజాత్మ యోజం విజ్ఞానమయ ప్రాణేషు ఏషోంతరుదయాకాశ తస్మిన్నిశ్చేతే. ఈ శేత శబ్దం అప్పుడు వచ్చింది మన పురుష. మరి ఈ విధంగా మనము ఈ శరీరంలో నివసిస్తున్నాం కాబట్టి మనం అందరం ఎవరమో పురుషులం. సరే, నాకు తలకాయ ఉంది, ఈ పురంలో నేనున్నా కదా, నాకు తలకాయ ఉందా లేదా? నా తలకాయ మీకు కనబడుతుందా? కనబడుతుందా? మరి నీకు తలకాయ ఉందా? ఉన్నది. మీరు ఎన్ని తలకాయలు ఉన్నాయి చెప్పండి? సహస్ర శీర్ష పురుష. ఎన్ని శరీరాలు ఉంటే అన్ని తలకాయలు. మరి సహస్ర శీర్ష అంటే ఊరికే అదేదో ఉపమాన అలంకారం చెప్పింది, ఏదో చెప్పిండు కానీ వాస్తవికంగా సహస్ర శీర్ష అంటే 1000 తలకాయలు అనేది తాత్పర్యమో కాదు. ఈ 14 లోకాలలో ఎన్ని తలకాయలు ఉన్నాయో అన్ని తలకాయలు కూడా. 14 తలకాయలలో ఎన్ని తలకాయలు ఉన్నాయో అన్ని తలకాయలు ఎవరివి? ఎవరివి? పురుషుడివి. సహస్ర శీర్ష పురుష. ఇప్పుడు నీ తలకాయ నీది, నా తలకాయ నాది అని అనుకుంటాం కదా. వాస్తవికంగా ఈ తలకాయలన్నీ ఎవరివి? పురుష అంటే పురుషుడివి. మరి నీవు పురుషుడైనప్పుడు ఈ తలకాయలన్నీ నీవే, నేను పురుషుడైనప్పుడు నా తలకాయలన్నీ ఇవే. తాత్పర్యం ఏంటంటే శరీరాలు వేరైనాయి, మనస్సులు వేరైనాయి, కానీ ఈ శరీరంలో మనస్సులో ఉండి ఈ శరీరాన్ని మనసును నడిపించే మనం ఉన్నాం కదా, మనం మాత్రము ఒకటే, రెండు లేవన్నమాట. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాతో. ఈ కళ్ళన్నీ ఆయనే, ఈ చెవులన్నీ ఎవరివి? ఎవరివి? మనే. గాడికి పోతారు. మనం పురుషులం కదా, అన్ని మనే, కానీ మనకు తెలియదు. సభూమిం విశ్వతో వృత్వా అతి అతిష్టతు దశాంగుళం. ఇక్కడ ఒక చిన్న మలక అన్నమాట. ఏమి? సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా. సభూమిం సభూమిం. భూమి అంటే ఏంటి చెప్పండి? భూమి అంటే ఏంటి? మాట్లాడుతుంది, భయపడిపోతుంది ఎవరి. భూమి అంటే ఏంటి? ప్రకృతి. భూమి అంటే ఏంటి?
ప్రకృతి. ప్రకృతి అంటే ఏంటి? ప్రకృతి మహాన్ తతో అహంకార తస్మాత్ షోడశక అస్తుగణ తస్మాత్ షోడశకాత్ పంచభ్య పంచ భూతాని 24 తత్వాలు. భూమి అంటే ఏంటి? 24. మొత్తం టోటల్ ప్రకృతి ఎంత ఉందో ఈ ప్రకృతి